దేవదేవుని లిప్తపాటు దర్శనం కోసం నిత్యం భక్త కోటి తరలివచ్చి తరిస్తారు. గోవిందనామ స్మరణతో కాలినడకన 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటుంటే కోటి జన్మల పుణ్య ఫలమని భావిస్తారు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. కొలిచిన వారి కొంగు బంగారంగా భక్తులు విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మళ్లీ విమానం వెళ్ళింది. ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి వారిపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వంటివి వెళ్లకూడదనే నియమం ఉంది. అంతేకాదు, తిరుమల కొండపై దేవతలు విహరిస్తూ ఉంటారని, అందుకే అక్కడ విమానాలు తిరిగితే అపచారమని ఆగమశాస్త్ర పండితులు తెలిపారు. ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నో ఫ్లయింగ్ జోన్గా తిరుమలను ప్రకటించాలని కేంద్రాన్ని అనేక మార్లు కోరినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.